తల్లి ఒడి బిడ్డకు ఎంత శ్రేయస్కరమో సర్కారు బడి కూడా అంతే శ్రేయస్కరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ జయకేతనాన్ని ఎగరవేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అత్యాధునిక హంగులతో విద్యార్థులను ఆకట్టుకుంటోంది. అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయుల బోధనలు, విశాలమైన క్రీడా ప్రాంగణాలు, ఆహ్లాద భరితమైన తరగతి గదులు, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ డిజిటల్ క్లాసెస్, ప్రత్యేక మెనూతో రుచికరమైన మధ్యాహ్న భోజనం, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇలా సకల సదుపాయాలను కల్పిస్తూ పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులపై భారం లేకుండా కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు సొంత బిడ్డల కన్నా మిన్నగా చూస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుకు తీస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు సైతం పంపిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు మాత్రమే కాదు, జీవిత పాఠాలను సైతం నేర్పుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తర్ఫీదునిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, ఇంకుడు గొంతుల ఏర్పాటు, మట్టి గణపతి విగ్రహాల తయారీ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. కంప్యూటర్ విద్యను అందించాలనే ఆశయంతో ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కంప్యూటర్లను సమకూర్చినప్పటికీ మరికొంత నిధులు అవసరం కాగా పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు లక్ష్మీ మేడం అందించిన ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పూర్తిస్థాయి కంప్యూటర్ విద్య అందుబాటులోకి వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జీవన ప్రమాణాలకు అవసరమైన కళలను నేర్పిస్తున్నారు. ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని వెలికితీసి పోషక విలువలతో కూడిన ఆహార ఆవశ్యకతను వివరిస్తున్నారు. రంగవల్లుల పోటీల నిర్వహణ, కుట్లు అల్లికల శిక్షణ ఇలా ఎన్నో అంశాలు బోధించి వారికి ఆయా కళలపై మక్కువ పెంచుతున్నారు. విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లి ప్రత్యక్షంగా అనేక అంశాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. ప్రయోగాత్మక విద్య ద్వారా వర్కింగ్ మోడల్స్గా, శాస్త్రవేత్తలుగా వారు తయారయ్యేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నారు. వ్యర్థాలతో అర్థవంతమైన కళాకృతుల తయారీని విద్యార్థులతో చేయించి శబాష్ అనిపించారు. చదువు అంటే 4 అక్షరాలు మాత్రమే కాదు, జీవిత సారాంశాన్ని సైతం తరగతి గది నుంచి ఉపాధ్యాయుల బోధనతో మొదలవుతుంది. మన కొండాపూర్ పాఠశాలలోని ఉపాధ్యాయులంతా విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతూ చదువుతో పాటు నైతిక విలువలను వివరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గారి సూచనలతో, ప్రధాన ఉపాధ్యాయుల సలహాలతో ఇక్కడి ఉపాధ్యాయులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యా ప్రమాణాలను మరింత పెంచుతూ రాష్ట్ర స్థాయిలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి బడిలో తమ బిడ్డలు విద్యను అభ్యసిస్తే బంగారు భవిష్యత్తును పొందగలరన్న నమ్మకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కలిగి నిశ్చింతగా ఉంటున్నారు. ఇదే కదా అసలైన విజయం. ప్రభుత్వ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకున్న నమ్మకానికి నిదర్శనం.